రిమైనింగ్ వాళ్ళు కూడా చెప్పాలి. గుడ్ ఈవినింగ్. హోంవర్క్ సపరేట్ పెట్టారు. డేట్ వైజ్ పెట్టు. గుడ్ ఈవినింగ్ శ్రావంతి. గుడ్ ఈవినింగ్ లక్ష్మి, జ్ఞానేశ్వరి. గుడ్ ఈవినింగ్ అమ్మ. 2 minutes ఇంకా స్టూడెంట్స్ వస్తున్నారు. 2 minutes మనం స్టార్ట్ చేస్తాం. లోపల హోంవర్క్ చేశారా అందరూ? చిన్న వర్క్ ఇచ్చా కదా, చేశారా? అందరు నాకు పంపించారు దాదాపుగా వాట్సాప్లో. ఇంకా పంపించకపోతే ఈరోజు క్లాస్లో చూసి రాసుకొని పంపించినాం. రేపు హోంవర్క్స్ బాగా చేస్తున్నారు అందరూ. టూ మినిట్స్ అమ్మా, మెయిన్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. 6 అయింది కదా, 6:08 స్టార్ట్ చేద్దాం. ఇలా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా. Recording in progress. అకౌంట్స్ ప్రాసెస్ చెప్పండి అమ్మ ఒకళ్ళు. రాకేష్, అకౌంట్స్ ప్రాసెస్ చెప్తావా? డిస్ప్లే చేసాను చూడు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సోర్స్ డాక్యుమెంట్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జర్నల్. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమేముంటాయమ్మా? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. జర్నల్ ఏంటమ్మా? బుక్కా స్టేట్మెంటా? జర్నల్ ఈజ్ ఏ బుక్. జర్నల్ బుక్కా స్టేట్మెంటా? బుక్. లెడ్జర్ ఆల్సో బుక్. జర్నల్లో ఏముంటాయమ్మా? జర్నల్లో ఏముంటాయి? ఏం రాస్తాం మనం? ఎంట్రీస్ రాస్తాం. వాటిని మనం ఏమంటాం అంటే జర్నల్ ఎంట్రీస్ అంటాం. లెక్చర్లో ఏముంటాయి? ఏం ప్రిపేర్ చేస్తాం? లెక్చర్లో అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. దాన్ని ఏమంటాం? పోస్టింగ్ అంటామా, రికార్డ్ అంటామా? పోస్టింగ్ అంటాం. జర్నల్లో చేసేదాన్ని ఏమంటారంటే రికార్డ్ అంటారు. రికార్డ్. ఓకేనా? నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఏంటమ్మా? స్టేట్మెంట్ కదా. ట్రయల్ బ్యాలెన్స్లో ఏముంటాయి? లెడ్జర్ అకౌంట్స్లో ఉన్న బ్యాలెన్సెస్ అన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ ఐడియా ఉంది కానీ నిన్నంతా డిస్కస్ చేసామా? క్యాపిటల్, బారోయింగ్స్, ఇంకా డిస్కస్ చేసామమ్మా. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్
ఎక్స్పెండిచర్. అంతేనా? గూడ్స్ అంటే ఏంటి అర్థమైందా? గూడ్స్ అంటే మా ప్రిన్సిపల్ బిజినెస్ కోసం మనం పర్చేజ్ చేసే వాటిని గూడ్స్ అంటాం. వాటిని అకౌంట్ రాస్తాం. పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ అకౌంట్కి రాస్తాం. వాటిని సేల్ చేస్తే సేల్స్ అకౌంట్కి రాస్తాం. ఈ సేల్స్ని రెవెన్యూ ఇన్కమ్ అంటారమ్మా. ఏమంటాం? ఇన్కమ్ అంటాం. పర్చేస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. పర్చేస్ బట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వచ్చేస్తుంది. అసెట్స్ అమ్మా. అసెట్స్ అంటే ఏంటి? మనం ఏ మోర్ దాన్ 1 year యూజ్ చేసుకోవడానికి ఇంటెన్షన్తో మనం పర్చేజ్ చేస్తే దాన్ని అసెట్ అని. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. నిమిషం. అందరికి బ్రేక్ అవుతుందమ్మా, మీకు ఒక్కరికైనా? సార్ చూడండి. ప్రాబ్లం లేదా? క్లియర్గానే ఉందా? ఒకసారి రాకేష్ నేను ఇంటర్నెట్ ఒకసారి చెక్ చేయమ్మా. ఇంటర్నెట్ ఒకసారి చెక్ చేయి. ఒకసారి సిగ్నల్ తక్కువ ఉందమ్మా. సరే, నేను హోంవర్క్ చెప్పాను కదా, మంచి చేశారు. వాటిలో ఒక స్టూడెంట్ది ఏం చేశాడంటే ఇక్కడ డిస్ప్లే చేశాను. ఏమి ఇచ్చారమ్మా హోంవర్క్? నేను ఎగ్జాంపుల్స్ ఏం రాసుకురామన్నా? ఎక్స్పెన్సెస్ అను అసెట్స్. జ్ఞానేశ్వరి ఈ ఫైల్ వచ్చిందమ్మా మన దగ్గరికి. మిగతా కూడా ఉన్నాయి కానీ ఇది ఓపెన్ చేశాను. అందరు రాశారా? ఒకసారి ఎవరైనా రాయకపోతే ఎగ్జాంపుల్స్ రాసుకోండి అమ్మా, రాయని వాళ్ళు. రాయకపోతే రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దాదాపుగా అందరూ కూడా ఇవే రాశారు. వీటి మనం ఒక్కోసారి ఒక్కోటి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ అంటే ఏంటమ్మా? జీతాలు. శాలరీ అంటే వేజెస్ అంటే వర్క్ ఇచ్చేటి సార్. సాలరీ అంటే మంత్లీ ఇస్తాం. వెరీ గుడ్ అమ్మా. వేజెస్ అంటే ఏంటంటే డే వైజ్గా ఫిక్స్డ్ అంటూ ఏమి ఉండదు. ఫర్ సపోజ్ శాలరీ అనుకోండి, ఎవ్రీ మంత్ మనం ఏం చేస్తాం? మన ఫాదర్ కానీ మన మదర్ కానీ జాబ్ చేస్తున్నాం, ఎవ్రీ మంత్ శాలరీ ఫిక్స్డ్గా అమౌంట్ వస్తుంది. అది శాలరీ అంటాం. మంత్లీ ఇస్తాం దాన్ని. వేజెస్ ఈరోజు పిలుస్తాం వర్కర్స్ని, వాళ్ళతో వర్క్ చేయించుకుంటాం. ఆ వర్క్ తగ్గట్టు ఎంత అయితే అనుకుంటామో అంత అమౌంట్ మనం ఇమీడియట్గా ఇచ్చేస్తాం. డైలీ వర్క్స్, డే వర్క్స్కి పేమెంట్ చేసేదాన్ని వేజెస్ అంటారు. మంత్లీ చేసే ఫిక్స్డ్ అమౌంట్స్, ఫ్రీక్వెంట్ ఇన్స్టాల్మెంట్స్లో చేసేదాన్ని శాలరీస్ అంటారు. నెక్స్ట్ రెంట్ ఏంటమ్మా? మన ఒక బిల్డింగ్, ఇప్పుడు మన దగ్గర అందరూ ఓన్ బిల్డింగ్లో బిజినెస్ చేస్తారా? లేదు కదా. ఏదో ఒక బిల్డింగ్ ఎవరో ఒకరిని మనం రెంట్కి తీసుకొని ఎవ్రీ మంత్ ఆ బిల్డింగ్ యూజ్ చేసుకున్నందుకు మనం రెంట్ పే చేస్తాం. ఓన్లీ బిల్డింగ్కైనా రెంట్ పే చేసేది. ఫర్ సపోజ్ ఏదైనా ప్లాంట్ అండ్ మెషినరీ మనం పర్చేజ్ చేయకుండా రెంట్కి తెచ్చుకోవచ్చుగా. ఏదమ్మా? షాప్స్కి రెంట్ పే చేస్తాం అంటే బిల్డింగే కదా కూడా. సో అలాగా ఎవ్రీ మంత్ మనం ఒక అసెట్ని యూజ్ చేసుకొని మంత్లీ ఫిక్స్డ్ పేమెంట్లో పేమెంట్ చేస్తాం. వాటిని రెంట్ అంటాం. నెక్స్ట్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే ఏంటంటేనమ్మా, సింపుల్గా చెప్తా. ఏదమ్మా? డిప్రిషియేషన్ అమ్మా నువ్వు చెప్పేది. అది అడ్వాన్స్ అమ్మా. చూడండి, డౌట్ అడిగారు మన వాళ్ళు. రెంట్ అనేది ఏంటంటే మనం బిల్డింగ్ యూజ్ చేసుకున్నాక పేమెంట్ చేస్తాం, లేదంటే యూజ్ చేసుకునే ముందే పేమెంట్ చేస్తాం. దేనికి? ఈ కరెంట్ మంత్కి పేమెంట్ చేస్తాం. అలా కాకుండా బిల్డింగ్ మనం రెంట్కి తీసినప్పుడు అడ్వాన్స్ అని చెప్పేసి పేమెంట్ చేస్తారు. ఒక 3 months 4 months అడ్వాన్స్ అని చెప్పేసి. ఫర్ సపోజ్ 1 lakh అనుకోండి పర్ మంత్. ఓనర్ ఏమంటారంటే 1 lakh రెంట్ కాబట్టి 5 months అడ్వాన్స్ కావాలని అంటారు బిల్డింగ్ ఇచ్చే ముందు. ఆ 5 months అడ్వాన్స్ ఏం చేస్తా? అంత 5 lakhs కదా. ఈ 5 lakhs ఇస్తారు కదా. ఈ 5 lakhs అనేది యూజ్ చేసుకుంటామా మనం ఇప్పుడంటే? కాదు, అది వాళ్ళకి అడ్వాన్స్ కింద ఇస్తాం. ఏంటన్నది
అడ్వాన్స్. ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే ఇవేం యూజ్ చేయమా, మళ్ళీ మనకి రిటర్న్ వస్తాయి. ఎప్పుడైతే మీరు బిల్డింగ్ ఖాళీ చేస్తారో ఆ ఖాళీ చేసే రోజు అడ్వాన్స్ మనకి రిఫండ్ ఇస్తారు. సో అలా రిఫండ్ వచ్చింది కదా, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది కదా ఈ 5 lakhs, దీన్ని ఏమంటామంటే ఎక్స్పెండిచర్ అన్నాం, అసెట్ అంటాం. దీని యూసేజ్ ఎంతకాలం ఉంటుందమ్మా, మనం ఆ బిల్డింగ్ యూజ్ చేస్తున్నంతకాలం వాళ్ళ దగ్గర మన అడ్వాన్స్ అలాగే ఉంటుంది. అడ్వాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు బిల్డింగ్ మనకి ఇచ్చారు, అడ్వాన్స్ లేకపోతే బిల్డింగ్ ఇవ్వరు, రెంట్ బిల్డింగ్ ఇవ్వరు. కానీ అడ్వాన్స్ మనం యూజ్ చేసుకుంటామా, జస్ట్ సెక్యూరిటీ కింద వాళ్ళకి ఇస్తాం అంతే, అది అసెట్ అవుతుంది, ఎక్స్పెండిచర్ అవ్వదు. అదే ఎవ్రీ మంత్ చేస్తాం కదా పేమెంట్స్, మనం మంత్లీ పేమెంట్ చేస్తాం, మంత్కి 1 lakh, ఎవ్రీ మంత్ 5th కల్లా 1 lakh పేమెంట్ చేస్తూ ఉంటాం, దాన్ని ఎక్స్పెండిచర్ అంటాం. అదే రెంట్ కానీ అడ్వాన్స్ ఉండే డిఫరెన్స్. ఇంత డీటెయిల్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే కొద్దిగా చెప్పుకుందామమ్మా. ఇక్కడ నేను ఒక్కొక్క దాని గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే ఏంటమ్మా, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ప్లాంట్ అండ్ మిషనరీ యూజ్ చేసుకుంటున్నాం. ఏంటమ్మా, ప్లాంట్ అండ్ మిషనరీ, దీని లైఫ్ 10 years అనుకోండి. 10 years లైఫ్ కాబట్టి ప్లాంట్ అండ్ మిషనరీని P&L అకౌంట్, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఎసెట్ కదమ్మా, మనం ఏం చేస్తాం, ఎక్స్పెండిచర్ కాకుండా ఎసెట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ప్లాంట్ అండ్ మిషనరీ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఓపెన్ చేస్తాం కాబట్టి దాన్ని P&L అకౌంట్లో రాస్తామా, తీసుకుని దాన్ని ఎక్కడ రాస్తాం, బ్యాలెన్స్ షీట్లో రాస్తాం. కానీ ప్లాంట్ అండ్ మిషనరీ మనం యూజ్ చేస్తున్నాంగా, యూజ్ చేసుకున్నామంటే ఎంతో కొంత దాని వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది, తగ్గిపోతుందిగా. ప్రపోర్షనేట్గా ఎంతైతే మీరు యూజ్ చేసుకుంటారో మీ ప్లాంట్ అండ్ మిషనరీని, ఇయర్కి ఇంత అనుకొని ఒక సిస్టమేటిక్గా అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్తుందమ్మా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. దాని ప్రకారం ఎవ్రీ ఇయర్ ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించిన దాన్ని ఎక్స్పెండిచర్ కింద కొంత అమౌంట్ని మీరు పక్కన పెట్టేసి దాన్ని P&L అకౌంట్లో డెబిట్ చేసిందని మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్తాయి. అలా ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ని మిషనరీ నుంచి డిప్రిషియేషన్ అని చెప్పేసి కొంత అమౌంట్ మనం పక్కన పెట్టి P&L అకౌంట్ రాస్తాం. దాన్నే మనం డిప్రిషియేషన్ అంటాం. అసెట్ యూజ్ చేసుకుంటే దాని వాల్యూ తగ్గుతుంది కదా. టెక్నికల్ ఇక్కడ మనం అమౌంట్ పే చేస్తాం డిప్రిషియేషన్లో, అమౌంట్ ఏం పే చేయం. ఈ ప్లాంట్ అండ్ మిషనరీలో ఒక 10 lakhs ఉందనుకోండి, ఎవ్రీ ఇయర్ 1, ఫస్ట్ ఇయర్ వచ్చేసి 1 lakh, సెకండ్ ఇయర్ వచ్చేసి 1 lakh, అలాగే ఎవ్రీ ఇయర్లీ 1 lakh ఎక్స్పెండిచర్ కింద రాస్తాం. ఈ 10 lakhs ఏంటమ్మా, స్టార్టింగ్లో మనం అసెట్ అంటాం, తర్వాత ఎవ్రీ ఇయర్ దాన్ని రెడ్యూస్ చేసుకుంటే ఎక్స్పెండిచర్ కింద మనం P&L అకౌంట్లో డెబిట్ చేస్తూ ఉంటాం. ట్యాక్సెస్, ఎవ్రీ ఇయర్ ట్యాక్సెస్ పే చేస్తారు కదా, ఇన్కమ్ వచ్చింది కదా, దాని మీద ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ పే చేయాలిగా, ట్యాక్సెస్. ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తాం కదమ్మా ఎంప్లాయీస్ కోసం, కానీ లేదంటే అసెట్స్ ఉంటాయి, అసెట్స్కి ఇన్సూరెన్స్ చేస్తాంగా, ఇన్సూరెన్స్ ఇయర్లీ ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తాం కదా, అది కూడా ఎక్స్పెండిచర్కి వెళ్తుంది. పవర్ అంటే ఏంటమ్మా, కరెంట్ బిల్ పే చేస్తాం కదా మనం ఎవ్రీ మంత్, కరెంట్ బిల్. ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్. రిపేర్స్, మరి రిపేర్స్ అనేవి 2 types అమ్మా. క్యాపిటలైజ్ చేసే రిపేర్స్, రెవెన్యూ రిపేర్స్. క్యాపిటలైజ్ చేసే ఎప్పుడంటే నేను అసెట్స్ క్యాపిటల్ చెప్పేటప్పుడు చెప్తానమ్మా, ఇప్పుడే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రస్తుతానికి ఏంటంటే రిపేర్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి ఫ్రీక్వెంట్గా రిపేర్స్ వస్తాయి. రిపేర్స్ అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో మన కాలేజ్లో బెంచెస్ సరిగా ఇరిగిపోయాయి అనుకోండి, పిలిపించి వాటిని ఏంటంటే టెంపరీగా వాటిని ఫిక్స్ చేయిస్తాం. ఏదైనా ల్యాప్టాప్ పని చేయట్లేదు, పిలిచి మేము టెక్నీషియన్ పిలిపించి ఏం చేస్తాం, ల్యాప్టాప్ మనం రిపేర్ చేపిస్తాం, దానికి మనం పేమెంట్ చేస్తాం కదా. అలా పేమెంట్ చేస్తాంగా, అలా రిపేర్ చేసిన దానికి ఆ పర్టికులర్ అసెట్ వాల్యూ కానీ లైఫ్ కానీ పెరగలేదు అనుకోండి, అది రెవెన్యూ రిపేర్. ఏంటమ్మా, రిపేర్ చేయటం వల్ల లైఫ్ ఆఫ్ ద అసెట్ ఇంక్రీజ్ అవ్వటం కానీ, లేదంటే దాని వాల్యూ ఇంక్రీజ్ అవ్వటం కానీ ఏం జరగలేదనుకోండి, అంటే లేదు, వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలా, లైఫ్ ఇంక్రీజ్ అవ్వాలా, అప్పుడేమంటామంటే రెవెన్యూ రిపేర్ అంటాం. అదే మనం చేసిన రిపేర్ వల్ల ఎసెట్ వాల్యూ పెరిగిన, ఎసెట్ లైఫ్ అంటే 2 సంవత్సరాలు అనుకున్నాం, ఈ రిపేర్ చేయడం ఇది 10 years అయింది. అప్పుడు ఆ రిపేర్ని ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఎసెట్కి యాడ్ చేసి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అర్థమైందా? రిపేర్స్ సింపుల్గా అమ్మా, మీరు చేసే రిపేర్స్ అనేవి ఎటువంటి ఎఫెక్ట్ చూపించట్లా, ఏ ఎసెట్ మీద ఏ ఎఫెక్ట్ చూపించట్లా, జస్ట్ రెగ్యులర్గా యూజ్ చేసేదానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి. అలా కాకుండా ఎసెట్ వాల్యూని పెంచితే దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ రిపేర్స్ క్యాపిటల్లోకి దాన్ని యాడ్ చేసుకుంటాం. క్యాపిటల్ ఇన్ ద సెన్స్ ఎసెట్కి యాడ్ చేస్తాం.
ఇవన్నీ ఏంటమ్మా ఎక్స్పెండిచర్స్. వేజెస్ ఎప్పుడు పే చేస్తాం? ఫ్రీక్వెంట్గా పే చేస్తామా, ఇయర్కి ఒకసారి పే చేస్తామా, లేదా 2 years 3 years ఒకసారి పే చేస్తామా? ఫ్రీక్వెంట్గా పే చేస్తాం. రెంట్ ఫ్రీక్వెంట్గా పే చేస్తాం. శాలరీస్ కూడా ఎవరి మంత్ పే చేస్తాంగా. డిప్రిసియేషన్ ఎవరి మంత్ మనము P&L అకౌంట్ ఛార్జ్ చేస్తాంగా. అడ్వర్టైజ్మెంట్ కూడా ఎవరి ఇయర్ పే చేస్తాం కమ్మా. అమ్మా అడ్వర్టైజ్మెంట్ ఒక్కటే ఏంటంటే ఏదమ్మా అడ్వర్టైజ్మెంట్ ఒక్కటే ఏంటంటే అమ్మా, ప్రీవియస్లీ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ని మనం ఎసెట్ కింద కన్సిడర్ చేసేవాళ్ళం. మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటంటే చేంజ్ చేయాలి. మీరు ఏదైతే రూల్స్ ఫాలో అవుతున్నారో ఈ ఎక్స్పెండిచర్ని ఇలా ఎక్సెప్ట్ చేయండి, ఈ ఎక్స్పెండిచర్ని మీరు ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేయండి అని చెప్పేది ఎక్కడండి అంటే మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. ఏంటి అమ్మా? అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. దాంట్లో అన్ని డీటెయిల్గా చెప్తారు ఏం చేయాలి, మన అకౌంట్స్ జర్నల్ ఎలా రాయాలి, లెడ్జర్ ఎలా రాయాలి, దాని రూల్స్ ఏంటి, దేని ఎక్స్పెండిచర్ కింద తీసుకోవాలి, దేని క్యాపిటల్ కింద తీసుకోవాలి, దేని అసెట్ కింద తీసుకోవాలి, దేని ఇన్కమ్ అనాలి, ఇలాగ అన్ని ప్రతిదీ కూడా రూల్స్ ఉంటాయి అందులో. దాంట్లో ఏంటంటే అమ్మా ఒక అడ్వర్టైజ్మెంట్ని ప్రీవియస్గా దాన్ని ఎసెట్ అనేవాళ్ళు, ఓల్డెన్ డేస్లో ఎసెట్ అనేవాళ్ళు. ఈ స్టాండర్డ్ అనేది చేంజ్ అయిందమ్మా. చేంజ్ అయిన దగ్గర నుంచి అడ్వర్టైజ్మెంట్ని ఎసెట్ అని అనకూడదు, దాన్ని ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేయమని చెప్పి స్టాండర్డ్ మనం చెప్తుంది. లాజికల్గా కూడా అమ్మా అడ్వర్టైజ్మెంట్ మీరు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పమ్మా ఒక అడ్వర్టైజ్మెంట్కి. మన రాకేష్ ఏసీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడుగా. స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేశాడంటే ఒక హీరోని పిలిచాడు. ఓపెనింగ్ చేసేటప్పుడు హీరోని పిలిచాడు, మహేష్ బాబుని పిలిచారమ్మా. మహేష్ బాబుని పిలిచి మహేష్ బాబుకి ఓపెనింగ్ వస్తున్నందుకు ఒక 10 lakhs పేమెంట్ చేశారు అనుకోండి. ఎంత పేమెంట్ చేశారు? లేదమ్మా ఆనరోరియం కాదమ్మా, ఇది ఆనరోరియం కాదు, ఇది నీకు ఫీజు కింద లెక్క. అట్లా కాదమ్మా, నేను చెప్తాను మీకు. ఈ 10 lakhs పేమెంట్ చేశారనుకో, ఇది ఏంటమ్మా, ఈ 10 lakhs మీరు 1 year యూజ్ చేసుకుంటారా? మహేష్ బాబు వచ్చేళ్ళాడు అనే విషయం ఒక 1 year మాట్లాడుకుంటారా? 2-3 years కూడా మాట్లాడుకుంటారు కదా. మహేష్ బాబు వచ్చాడు నా షాప్కి, చాలా మంది వచ్చి పర్చేజ్ చేసేవాళ్ళకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది కదా. అందుకని చెప్పిందంటే ప్రీవియస్గా దీన్ని అసెట్ కింద కన్సిడర్ చేయమన్నారు. ఈ 10 lakhsని అసెట్ కింద అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి అసెట్ కింద రాసి ఎవ్రీ ఇయర్ కొంత డిప్రిషియేషన్ లాగా ఎవ్రీ ఇయర్ P&L అకౌంట్ ఛార్జ్ చేయమన్నారు. కానీ అకౌంటింగ్ స్టాండర్డ్ చేంజ్ అయ్యాక ఏం చెప్తుందంటే మీరు ఇలాగ అసెట్ అని ఏం అనొద్దు. ఎందుకనంటే సేమ్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు గుడ్డీలు జనరేట్ అవుతుందిగా, మనకి నేమ్ పెరుగుతూ ఉంటుందిగా. మహేష్ బాబు వచ్చాడని చెప్పేస్తే వస్తారా? మహేష్ బాబు వచ్చాడని చెప్పేసి ఎంతమంది వచ్చారని నువ్వు చెప్పగలుగుతావు? మనం చెప్పలేం కదా. అందుకని ఏంటంటే ఇయర్ ఎక్స్పెండిచర్ పెడితే ఆ ఇయర్ దాన్ని ఇయర్ కనుక అడ్వర్టైజ్మెంట్ పర్చేజ్ చేస్తే అడ్వర్టైజ్మెంట్లో మీరు ఇంకర్ అయితే వాటిని ఎక్స్పెండిచర్ కింద P&L అకౌంట్లో రాసేసేయండి అని చెప్పేసి అకౌంటింగ్ స్టాండర్డ్స్ చేంజ్ అయ్యి మనకు చెప్తుంది. అర్థమైందా? ఈ ఫిక్టిషియస్ అసెట్స్ అంటారు. ఇవి మనకి ఉంటాయి అంతే, కానీ రియల్గా ఉండవు. అడ్వర్టైజ్మెంట్ని సేల్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. మనం బ్యాలెన్స్ షీట్లో ఫర్ సపోజ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి అసెట్స్ మీరు ఒక 1 crore రాశారమ్మా. ఇప్పుడు మీరు బిజినెస్ క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, ఈ అడ్వర్టైజ్మెంట్ అమ్మితే మీకు 1 crore వస్తాయా? రావు కదా. సో ఇది మనం రాసుకుంటున్నాం అంతే, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏంటంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ చేంజ్ చేసి దీన్ని ఎక్స్పెండిచర్గా రాయమన్నారు. సో ఇక్కడ నుంచి మీరు అడ్వర్టైజ్మెంట్ అని కనిపించింది అనుకోండి, దాన్ని నెక్స్ట్ అనుకుంటారా ఎక్స్పెండిచర్ అనుకుంటారా? ఎక్స్పెండిచర్ అనుకోవాలి. ఇక్కడ నుంచి అడ్వర్టైజ్మెంట్ అంటే మీరు ఓన్లీ ఎక్స్పెండిచర్ అని ఆలోచించాలి. ఓకేనా? ఈ ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా ఫ్రీక్వెంట్గా కదా. ఫ్రీక్వెన్సీ అనేది దాని నేచర్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఫ్యూల్ కావచ్చు, పవర్ కావచ్చు, కొన్ని డైలీ పెడతాం, కొన్ని మంత్లీ పెడతాం. ఓకేనా? సో ఫ్రీక్వెంట్గా మనం ఎక్స్పెండిచర్ పెడతాం కాబట్టి వీటన్నిటిని ఎక్స్పెండిచర్. ఏం ఎక్స్పెండిచర్? అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. నెక్స్ట్ ఇవి అసెట్స్ అమ్మా. ల్యాండ్ ఒకసారి కొంటాం కదమ్మా, అలా డిప్రిషియేట్ తగ్గిపోతుందా? మనం యూజ్ చేసుకున్నంత మాత్రం ల్యాండ్ రోజుకి ఒక 1 acre 100 cents కనుక మీరు ల్యాండ్ కొంటే వాడుకుంటా ఉండే కానీ రోజు 1 cent అలా తగ్గిపోతూ ఉంటుందా? తగ్గదు కదా. ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాంగా. పోనీ ఒక్కసారి యూజ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేస్తామా? పెట్టం కదా. డైలీ ఇయర్లీ యూజ్ చేస్తాంగా. సరే గోల్డ్ ఏమన్నా యూజ్ చేసుకుంటా ఉంటే అది అయిపోతుందమ్మా, అయిపోదుగా.
ఎవ్రీ ఇయర్ మనం యూజ్ చేసుకుంటాం. గోల్డ్ ఎలా డైలీ వేర్ చేసుకుంటాం, వేసుకొని మనం రోజు తిరుగుతాంగా. గోల్డ్ అనేది 1 ఇయర్ వేసుకోలేదని ఒక రోజు 2 రోజులు వేసుకొని దాన్ని పడేస్తామా? పడేం కదా. సో గోల్డ్ కూడా అసెట్ అవుతుంది. మెషినరీ ఒకసారి పర్చేజ్ చేస్తాం, దాన్ని ఏమన్నా ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ఒక మెషినరీ కొని మళ్ళీ దాన్ని తీసేసి ఇంకొక మెషినరీ కొని దాన్ని తీసేసి అలా డైలీ వీక్లీ మెషినరీస్ మారుస్తామా? మార్చాం కదా. మెషినరీ ఒకటి ఎందుకు కొన్నామంటే ఎవ్రీ ఇయర్ మోర్ దాన్ 1 ఇయర్ మనం దాన్ని యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మెషినరీ కొంటాం. అంతేగాని ఈరోజు మెషినరీ కొని ఈరోజు బాగా తీసేసి మళ్ళీ ఇంకో మెషినరీ మళ్ళీ 2 రోజులకి ఇంకోటి 2 రోజులు అలా తీసేస్తూ ఉంటాము. అలా తీసేస్తే 1 ఇయర్లో బిజినెస్ క్లోజ్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ బిల్డింగ్స్ కూడా అంతేగా. వెహికల్స్ పెడితే ఒక కారు కొంటాం, కారు 2-3 రోజులు యూజ్ చేస్తే సేల్ చేస్తామమ్మా. సేమ్ అట్లాగా ఒకసారి కారు కొన్నామంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూజ్ చేస్తాం, 10 ఇయర్స్ 5 ఇయర్స్ యూజ్ చేస్తాక. ఫర్నిచర్ ఒకసారి ఇంట్లోకి మనం సోఫా కొనుక్కుంటామమ్మా, సోఫా ప్రతిరోజు మారుస్తామా? నెలకోసారి మారుస్తామా? ఉంటుందిగా. సో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏంటమ్మా? రేర్గా ఉంటుంది, మనకి ఎప్పుడు నీడ్ అయితే అప్పుడే ఉంటుంది. కానీ యూసేజ్ మాత్రం యూజ్ చేసుకుంటాం బిజినెస్లో, దాని బెనిఫిట్ మోర్ దాన్ 1 ఇయర్ మనకు వస్తుంది. అందుకని చెప్పి వాటిని ఏమంటామంటే ఇవి కూడా ఎక్స్పెండిచర్, ఇవి క్యాష్ పెట్టే కదా కొంటాం, కానీ ఈ ఎక్స్పెండిచర్ని ఏమంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అర్థమైందా? ఈ ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. 2 ఎక్స్పెండిచర్స్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ని ఏమంటాం అంటే అసెట్స్ అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ని మన ఎక్స్పెండిచర్ కింద P&L అకౌంట్లో రాసుకుంటాం. అర్థమైందా? అసెట్స్కి ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్ అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సరే, ఫస్ట్ నుంచి చెప్పుకుంటాం కదమ్మా 5 పాయింట్స్. ఒక్కసారి నాకు అవి ఒక్కసారి చెప్పండి అమ్మా. వెరీ గుడ్ అమ్మా. సరే, ఎక్స్పెన్సెస్ అసెట్స్ రాస్తాం కదా. ఏదమ్మా? సండ్రీ క్రెడిటర్స్. ఇప్పుడు చెప్తానమ్మా మీకు. అంతేనమ్మా, నేను చెప్తానమ్మా. అసెట్స్ ఏ బ్యాలెన్స్ అని చెప్పాం? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు అసెట్ పర్చేజ్ చేస్తే ఏమవుతుందమ్మా? డెబిట్ పెరుగుతుందా తగ్గుతుందా? డెబిట్ పెరుగుతుంది. సేల్ చేస్తే దాన్ని అంటే రెడ్యూస్ అయితే క్రెడిట్ వస్తుంది. అంతేనే కాదా? సేమ్ అలాగే ఎక్స్పెండిచర్ పెరిగితే డెబిట్ అవుతుంది, తగ్గితే క్రెడిట్ అవుతుంది. ఇది క్లారిటీ ఉందిగా? ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, నిన్న ఎగ్జాంపుల్ ఉంది కదా, దీంట్లో మనం ఏం చేసాం? గూడ్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ప్రిన్సిపల్ బిజినెస్ చేసే వాటిని ఏమంటామమ్మా? వాటిని గూడ్స్ అంటాం. ఈ గూడ్స్ని మనం రెగ్యులర్గా సేల్ చేస్తాంగా. ఏంటమ్మా? సేల్స్ చేస్తాంగా. ఈ సేల్స్ క్యాష్కు చేశారనుకోండి, వీటిని క్యాష్ సేల్స్ అంటాం. ఏమంటాం? క్యాష్ సేల్స్ అంటాం. అదే క్రెడిట్కి చేస్తే క్రెడిట్ సేల్స్ అంటాం. ఈ క్రెడిట్ సేల్స్ చేయటం వల్ల జనరేట్ అయ్యే పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారంటే డెటార్స్ అంటాం. ఈ డెటార్స్ ఎక్కడ జనరేట్ అవుతున్నారమ్మా? క్రెడిట్ సేల్స్లోనే. ఈ అసెట్స్ కూడా సేల్ చేస్తారమ్మా మీరు. ఫర్ సపోజ్ ఒక అసెట్ని యూజ్ చేసుకొని సేల్ చేశారనుకోండి, సేల్ చేశాక కానీ అది క్రెడిట్కి సేల్ చేశారు, అది క్రెడిట్ సేలేనా? క్రెడిట్ సేలే, కానీ సేల్స్ అకౌంట్లో రాయమ్మా. అర్థమైందా? అసెట్స్ అకౌంట్లో రాస్తాం. అప్పుడు జనరేట్ అయ్యే మనకు డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళని ఏమంటాం? డెటార్స్ అంటామా? డెటార్స్ కింద రాయకూడదు, మనకి ఇన్కమ్ రిసీవబుల్ అని చెప్పి రాసుకోవాలి. ఫర్ సపోజ్ మనమే ఇప్పుడు ఒక టీవీ కొన్నామమ్మా. ఎలా కొన్నారు మీరు టీవీ? ఈఎంఐలో కొన్నారు, అవునా? ఈఎంఐలో కొన్నారు. ఈఎంఐలో కొన్నప్పుడు ఎవ్రీ మంత్ మనం పేమెంట్ చేస్తూ ఉంటాం. టీవీ ఏమో అసెట్ కదా, పేమెంట్ చేశారా? పేమెంట్ చేయాలా? ఏం చేశారు మీరు? ఈ ఈఎంఐలు అంటే ఏంటమ్మా? లోన్ తీసుకున్నాం.
ఈ టీవీ సేల్ చేసిన వాళ్ళ షాప్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏంటంటే సేల్స్. ఈ ఈఎంఐలు అన్నీ కూడా వాళ్ళకి ఏమంటారంటే డెటార్స్ అంటారు, వాళ్ళకి డబ్బులు రావాల్సినవి అంటారు. ఇట్లా చాలామంది ఉంటారుగా లోన్ మీద కొనుక్కున్న వాళ్ళు. అవునండి. సో వీళ్ళందరినీ కలిపి ఏమంటారంటే సన్రీ డెటార్స్ అంటారు. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అన్నమాట. డెటార్స్కి ఇంకో నేమో సన్రీ డెటార్స్. ఇంకొక నేమ్ ఏమంటే ట్రేడ్ రిసీవబుల్. ఏంటమ్మా? ట్రేడ్ రిసీవబుల్స్. సన్రీ డెటార్స్ అన్నా, డెటార్స్ అన్నా, ట్రేడ్ రిసీవబుల్ అందరూ కూడా మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. అర్థమైందా? సేమ్ అలాగే సన్రీ క్రెడిటార్స్ చెప్పండి. ఇప్పుడు మనం సేల్ చేస్తే వచ్చే వాళ్ళు డెటార్స్, మనం పర్చేజ్ చేస్తే క్రెడిట్ పర్చేజ్ చేస్తే మనకేమవుతుంది? ఇక్కడ ఈ షాప్ వాళ్ళకేమో సన్రీ డెటార్స్, మనకి మనం పేమెంట్ చేయాలి కదా. ఇవి మనకేమవుతాయి అంటే క్రెడిటార్స్ అవుతుంది. మనం పేమెంట్ చేయాలంటే క్రెడిటార్స్ అంటాం. ఇట్లాంటి లోన్స్ కానీ ఏదైనా నెంబర్ ఆఫ్ తీసుకున్నాం అనుకోండి, వాటిని సన్రీ క్రెడిటార్స్ అంటాం. ఇంకా డీటెయిల్గా నేను చెప్తానమ్మా, ఇప్పుడు డౌట్ అడిగారని చెప్పేసి బ్రీఫ్గా చెప్తున్నాను మీకు. డీటెయిల్గా నేను డిస్కషన్లో ప్రాసెస్లో వస్తుంది. ఒక బ్రీఫ్ ఐడియా వచ్చిందా? ఈ సన్రీ క్రెడిటార్స్నే ట్రేడ్ పేయబుల్స్ అని కూడా అంటారు. ఓకేనా? ఇది నేను డీటెయిల్గా మీకు నోట్స్ కూడా చెప్తాను తర్వాత ఎగ్జాంపుల్స్ తోటి. అందరికి అప్లై అయిందా ఇన్కమ్ ఎక్స్పెండిచర్? ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీవన్? సరే, లెడ్జర్లు ఏముంటాయమ్మా? అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్స్ అన్నిటిని ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్క హెడ్డింగ్ ఉంటుందిగా. అకౌంట్స్ హెడ్ అంటాం మనం. అకౌంట్ నేమ్ ఏమంటాం అంటే అకౌంట్ హెడ్ అంటాం. అకౌంట్స్ ఎన్ని టైప్స్ అమ్మా మీకు తెలుసు? మీరు నేర్చుకొని ఉంటారు కదా. 3 టైప్స్. 3 టైప్స్ ఏవేంటి అమ్మా? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. వెరీ గుడ్. ఏవేంటి? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. నేను ఇప్పుడు రియల్ అకౌంట్ గురించి కానీ నామినల్ అకౌంట్ గురించి కానీ డిస్కస్ చేయట్లా. ఎందుకు చేయట్లేదు చెప్తాను. నేను ఎందుకు డిస్కస్ చేయట్లేదు ఆల్రెడీ చెప్పాను. నేను రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ మీకు లింక్ చేయడం ఒకటే ఆగింది. నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్లో మీకు ఉండేది అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. ఇవి దేని కింద ఏమొస్తాయి అనేది నేను మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తా. ప్రస్తుతానికి నేనేం చెప్తానంటే పర్సనల్ అకౌంట్స్ చెప్తున్నా. ఎందుకమ్మా? మీ 5 పాయింట్స్లో నేమ్స్ వస్తే డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా చెప్పానా? పంచపాండలో నేమ్స్ గురించి ఉందా? చెప్పలేదు. సో అందుకని ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే పర్సనల్ అకౌంట్స్ అన్నమాట. పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్? అమ్మా పర్సనల్ అకౌంట్స్ మీకు తెలిసి చెప్పండి. పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్ నేను చెప్పనా? 3 టైప్స్ అమ్మా పర్సనల్ అకౌంట్స్. ఎన్ని టైప్స్? 3 టైప్స్. చెప్పండి. ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ పర్సన్. ఏంటమ్మా? న్యాచురల్ పర్సన్స్. ఎవరు? న్యాచురల్ పర్సన్స్. సెకండ్ వన్ ఆర్టిఫిషియల్. మరి థర్డ్ వన్ చెప్పండి. న్యాచురల్ వచ్చారు, ఆర్టిఫిషియల్ వచ్చారు, ఇంకో పర్సన్ కూడా ఉంటారా? మూడో పర్సన్ ఎవరంటే రిప్రజెంటేటివ్ పర్సన్. ఎవరమ్మా? రిప్రజెంటేటివ్ పర్సన్. న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరంటే మనమమ్మ, హ్యూమన్ బీయింగ్స్, ప్రాణాలతో ఉండి రోజు తిరిగే వాళ్ళు ఉంటాం కదా మనం అందరం. న్యాచురల్ పర్సన్స్. ఎగ్జాంపుల్స్ నేమ్స్ చెప్తారా? మన రాకేష్,
అరుణ్, జ్ఞానేశ్వరి ఉన్నారు కదా, ఇంకా స్రవంతి ఉన్నారు కదమ్మా. వీళ్ళందరూ ఎవరు? న్యాచురల్ పర్సన్స్. మరి ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే చిట్టి, అంతేనా? ఎవరమ్మా చిట్టి అంటే? రోబో సినిమా చూసారు అందరూ? రోబో పేరేంటమ్మా? అదేనా ఏదమ్మా? రోబోనా ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే? నిక్ నేమ్, అదే నేమ్. సో నేనేం చెప్తానంటే ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఒక లీగల్ ఫామ్ వల్ల, లీగాలిటీ వల్ల కొన్ని పర్సన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏమేంటి అంటే మీరు చేసే ప్రతి బిజినెస్ నేమ్ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్ కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తారా బిజినెస్ నేమ్స్కి? చెప్పండి అమ్మా, బిజినెస్ నేమ్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి. టీ టైమ్. టీ టైమ్ ఏంటమ్మా? ఇది ఒక బిజినెస్. టార్గెట్ అకాడమీ ఉంది కదా, టార్గెట్ అకాడమీ పర్సన్ కదా? టార్గెట్ అకాడమీ కూడా ఒక పర్సనే. నెక్స్ట్ ఇంకా చెప్పండి అమ్మా ఎగ్జాంపుల్. క్లబ్స్ ఉంటాయా? లయన్స్ క్లబ్ ఉందా? క్లబ్స్ కూడా పర్సన్సే. మీ బాడీ ఏంటమ్మా? మీకు ఎగ్జామ్స్ పెట్టే బాడీ రిజిస్ట్రేషన్ మీరు ఏ బాడీతో చేసుకుంటారు? ఐసీఐతో చేసుకుంటారు కదా. ఐసీఐ కూడా ఒక పర్సనే. ఐసీఎంఏఐ కదా, ఐసిఎస్ఐ. బ్యాంక్స్కి వెళ్ళారు, బ్యాంక్స్ కూడా పర్సన్సే. యాక్సిస్ బ్యాంక్. ఇవన్నీ ఏంటంటే ఆర్టిఫిషియల్ పర్సన్. ఎలా ఫామ్ అయ్యాయి ఇవి అంటే ఒక లా ద్వారా ఫామ్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఎక్కడో చోట రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. వీళ్ళని కూడా మనం పర్సన్ అని అంటాం. కాకపోతే ఏమంటాం? ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. సరే, మరి రిప్రజెంటేటివ్ అంటే ఏంటమ్మా? రిప్రజెంటేటివ్ అంటే ఏంటి? ఎవరైనా ఎనీ ఐడియా? రిప్రజెంటేటివ్ అంటే ఏంటంటే ఒక గ్రూపుని రిప్రజెంట్ చేయాలి. ఏంటమ్మా? గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అందరూ ఒక గ్రూపా? సింగిల్ కాకుండా బాయ్స్ అని చెప్పేసి గ్రూప్ మొత్తం ఏమని చెప్తాం క్లాస్లో? బాయ్స్ గర్ల్స్ అంటాంగా. బాయ్స్ మొత్తం ఒక రిప్రజెంటేషన్, ఒక రిప్రజెంటేటివ్ పర్సన్ కిందకి వస్తుంది. లేదా గర్ల్స్ అందరూ ఒక గ్రూప్, వాళ్ళు రిప్రజెంటేషన్ అంటాం. గర్ల్స్ అని యూస్ చేస్తే రిప్రజెంటేషన్, పర్టికులర్ పేరు పిలిస్తే అది న్యాచురల్ పర్సన్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ బిజినెస్లో ఏముంటాయండి ఎలాగంటే, ఇందాక అడిగారు కదా డెటార్స్. డెటార్స్ అంటే ఒక పర్సనా? మన బిజినెస్కి ఎవరెవరైతే మన దగ్గర పర్చేజ్ చేసుకుంటారో, మనం ఎవరెవరికైతే సేల్ చేస్తామో, క్రెడిట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఏమంటాం అంటే డెటార్స్ అంటాం. సేమ్ అలాగే క్రెడిటార్స్ ఉంటారుగా. సో ఈ క్రెడిటార్స్ని కూడా రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటాం. అర్థమైందా? దీంతో పాటు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదమ్మా. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ. అవుట్ స్టాండింగ్ శాలరీ, శాలరీ కాదమ్మా. శాలరీ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్. అవుట్ స్టాండింగ్ శాలరీ పర్సనల్ అకౌంట్, అది రిప్రజెంటేటివ్ పర్సన్. అర్థమైందా? చెప్పండి ఎన్ని రకాల పర్సన్స్? పర్సన్స్ ఎన్ని టైప్స్ అమ్మా? 3 టైప్స్. న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్. చిన్నగా అమ్మా, రిమైనింగ్ వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం చిన్నగా నార్మల్గా చెప్పండి. న్యాచురల్ పర్సన్స్కి, న్యాచురల్ పర్సన్ అంటే ఏంటమ్మా? హ్యూమన్ బీయింగ్స్. ఏంటమ్మా? హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్. ఇవి లా ద్వారా ఫామ్ అయ్యేవి. ఇవి గ్రూప్. అర్థమైందా? ఇది రాసుకుంటారా? అకౌంట్స్ హెడ్ అని చెప్పేసి, అకౌంట్స్ హెడ్స్ అని చెప్పేసి
త్రీ టైప్స్: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ నామినల్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, మీకు చెప్పకుండా వాటి గురించి డిస్కస్ చేసాను సార్. మీకు ఇలా ఫార్మాట్లో నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మనకు రాంది పర్సన్స్. పర్సన్స్ మీరు రాసుకోండి, వీళ్ళు ఏవేవి ఏం చేయాలి, ఎప్పుడు వస్తారు అనేది నేను చెప్తాను. మన బుక్స్లోకి ఏ సిచ్యువేషన్స్లో పర్సన్స్ వస్తారని చెప్తాను. ఇంతవరకు రాసుకున్నాము. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. కంప్లీట్ అయింది. రిమైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేయండి అమ్మా. కంప్లీట్ అయిపోయిందమ్మా. పర్సన్స్ ఎప్పుడు వస్తారంటే టూ సిచ్యువేషన్స్లో వస్తారు మా పర్సన్స్. పర్సనల్ అకౌంట్స్ అనేవి మన బుక్స్లోకి ఎప్పుడు జనరేట్ అవుతాయి అంటే అండి టూ సిచ్యువేషన్స్లో వస్తాయి. ఏంటి? వన్ ఈస్ వెన్ మనీ ఈస్ పేయబుల్ ఆర్ రిసీవబుల్. అంటే ఏంటమ్మా ఇవి? క్రెడిట్ పర్చేజెస్ ఆర్ సేల్స్. రెండో సిచ్యువేషను వెన్ ది అకౌంట్ ఈస్ సెటిల్డ్, అంటే రీపే చేసినప్పుడు, ఆర్ క్లోజ్డ్. ఎప్పుడు వస్తామా పర్సనల్ అకౌంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ పర్సనల్ అకౌంట్స్ అరైజెస్ ఆర్ యూజ్. ఈ రెండు పాయింట్స్ రాసుకున్నాం. ఎప్పుడు రాస్తాం? మనీ పేయబుల్ అయినా రిసీవబుల్ అయినా అప్పుడు మనం పర్సనల్ అకౌంట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. నథింగ్ బట్ క్రెడిట్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ సేల్స్. మళ్ళీ ఇప్పుడు పర్సనల్ అకౌంట్స్ జనరేట్ అయ్యాయి కదా, దాన్ని మనం రీపే చేస్తాంగా, అలా రీపే చేసినప్పుడు కూడా పర్సనల్ అకౌంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ రాకేష్ ఏదైనా షాప్కి వెళ్ళి ఒక చాక్లెట్ పర్చేజ్ చేశాడు అనుకోమ్మా. చాక్లెట్ డైలీ వెళ్తున్నారు. ఫస్ట్ రోజు ఏమో క్యాష్ ఇచ్చారు, రెండో రోజు క్యాష్ ఇచ్చారు, మూడో రోజు క్యాష్ ఇచ్చారు. అలా డైలీ వెళ్తుంటే ఆ షాప్ వాళ్ళతో బాగా పరిచయం అయిపోయి నువ్వు రోజు వస్తున్నావు కదా, క్యాష్ ఈరోజు ఇవ్వవసరం లేదు, రేపు ఎల్లుండి ఇవ్వమని చెప్పి ఆ షాప్ అతను చెప్పాడు. సరే అని చెప్పి రాకేష్ కూడా వచ్చాడు. ఫస్ట్ 2-3 రోజులు జరిగింది ఏంటంటే క్యాష్ ఇచ్చి తెచ్చుకున్నారుగా, క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది.
ఆ తర్వాత ఏం చేశారు, ఆ షాప్తో పరిచయం అయ్యాక క్యాష్ ఇవ్వకుండా డైరెక్ట్గా తెచ్చేసుకున్నాడు. ఆ షాప్ అతను ఏం రాసుకుంటాడు, రాకేష్ పేరు రాసుకుంటాడు తన బుక్స్లో. కాకా ఒకటి ఓపెన్ చేసుకుంటారు అతని పేరు మీద. అప్పుడు ఆ పర్సన్ నేమ్ యూజ్ చేసుకొని అక్కడ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ షాప్ అతను చాక్లెట్ రాకేష్కి ఇచ్చాడో ఇవ్వగానే ఆ షాప్ అతను రాకేష్ పేరు అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో రాసుకుంటూ ఉంటారు అమౌంట్, చాక్లెట్ గివెన్ అని. రాకేష్ తర్వాత ఎప్పుడో పేమెంట్ చేస్తాడు కదా, ఒక 10 చాక్లెట్స్ పర్చేజ్ చేశారనుకోండి, 11వ రోజు వెళ్ళిపోయి 10 చాక్లెట్స్ పేమెంట్ అనేది ఒకసారి ఇచ్చేసాడు. ఆ రోజు కూడా జనరల్ ఎంట్రీస్లో రాకేష్ క్యాష్ ఇచ్చాడని చెప్పేసి రాసుకొని రాకేష్ అకౌంట్ని క్లోజ్ చేస్తాం. ఈ 2 సినారియోస్లో పర్సనల్ అకౌంట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. రాసుకున్నారా? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు రాస్తానమ్మా ఇప్పుడు. అవి మీరు క్యాష్ ట్రాన్సాక్షనా క్రెడిట్ ట్రాన్సాక్షనా చెప్పాలి, చూసి చెప్తారా? చెప్తారా? వెరీ గుడ్. రాస్తున్నారుగా? రాసుకుంటే ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. కంప్లీటెడ్ ఓకే అమ్మా. వెరీ గుడ్. ఫస్ట్ వన్, గూడ్స్ ఆఫ్ రూపీస్ 5,000 సోల్డ్. ఓకే అమ్మా, అన్నీ చెప్తాను, ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. గూడ్స్ ఆఫ్ రూపీస్ 5,000 సోల్డ్ టు రాకేష్. గూడ్స్ ఆఫ్ రూపీస్ 6,000 sold to Jnaneshwari for cash. Very good. Rent paid of rupees 10,000. Electricity of rupees 15,000 paid to TS, ఇది ఉంది కదా TS పవర్ కార్పొరేషన్. మ్యూట్ చేయండి అమ్మా, మీరు ఎవరైతే మాట్లాడేదో వాళ్ళు మ్యూట్ చేయండి. శాలరీ ఆఫ్ రూపీస్ 20,000 paid to స్రవంతి. వీటికి నాకు మీరేం చెప్పాలంటే ఇది క్యాష్ ట్రాన్సాక్షనా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేది ఒక్కొక్కరు చెప్పాలమ్మా, ఒక్కొక్కరు ఒక ట్రాన్సాక్షన్ చెప్పాలి. ఫస్ట్ రాకేష్ నీతోనే మొదలు పెడదాం. ఏం ట్రాన్సాక్షన్ అమ్మా, క్యాషా క్రెడిటా? ఫస్ట్ వన్ ఏంటది, గూడ్స్ ఆఫ్ రూపీస్ 5,000 సోల్డ్. ఎందుకమ్మా క్యాష్ ట్రాన్సాక్షను? నేమ్ ఏమి యూజ్ చేయలేదు అక్కడ, క్రెడిట్ అయితే చెప్తారు కదా, సో అది క్యాష్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఇంకొకళ్ళు, జ్ఞానేశ్వరి నువ్వు చెప్పమ్మా. సెకండ్ ఏంటి, గూడ్స్ ఆఫ్ రూపీస్ 5,000 సోల్డ్ టు రాకేష్. ఇది క్యాష్ ట్రాన్సాక్షనా క్రెడిట్ ట్రాన్సాక్షనా? క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎందుకమ్మా?
ఇక్కడ పేరు ఇచ్చారు కాబట్టి పేరు ఇచ్చారు కాబట్టి క్రెడిట్ ట్రాన్సాక్షన్, పేరు ఇచ్చాడు కాబట్టి అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే 5,000 గూడ్స్ సేల్ చేసాం, కానీ క్యాష్ ఏమైనా రిసీవ్ అయిందని చెప్పారా? చెప్పలా. స్పెసిఫిక్గా చెప్తున్నారు రాకేష్కి సేల్ చేసాం, క్యాష్ ఏం మాకు రిసీవ్ అవ్వలేదు, క్యాష్ గురించి డిస్కస్ చేయలేదు, నేమ్ మాత్రం డిస్కస్ చేసాం. ఆ సిచ్యువేషన్లో దాన్ని ఏమంటాం అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. మూడో చూడండి, మూడోది నేమ్ ఉంది కదమ్మా, ఇందాక ఏమన్నా నేమ్ ఉంటే క్యాష్ అని ఇచ్చారు. ఇందాక మనం అనుకున్నట్లుగా నేమ్ ఉంది కదా అని చెప్పి క్రెడిట్కి వెళ్ళిపోదామా? లేదు కదా, వారు క్యాష్ అని చెప్పేశారు స్పెసిఫిక్గా, కాబట్టి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. నేము చెప్పకపోయినా లేదంటే ఫర్ క్యాష్ అని చెప్పినా, మీన్స్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా డిఫాల్ట్గా ఫస్ట్ మనం అనుకోవాల్సింది ఏంటంటే అది క్యాష్ ట్రాన్సాక్షన్ అని. వాళ్ళు స్పెసిఫిక్గా నేమ్ చెప్పి అది క్యాష్ కాదు అని వదిలేసిన దాన్ని మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకుంటాం. అర్థమైందా? ఫోర్త్ వన్, రెంట్ పెయిడ్ ఆఫ్ రూపీస్ 10,000, ఇది క్రెడిటా క్యాషా? ఎందుకనమ్మా? మనకేమి పేరేమి ఇవ్వలేదు కాబట్టి క్యాష్. అదేనా రీజను? అదేనంటారా రీజను? ఇంకేముంది ఒకసారి మళ్ళీ చదవండి. అట్లా మంత్లీ పే చేస్తాం. అక్కడ రాసిన దాన్ని మీరు ఇంగ్లీష్ చదవండి అమ్మా. దాంట్లో ఏమన్నా మీకు క్యాష్ అని తెలిసే విధంగా ఒక వర్డ్ ఏమన్నా ఉందా? ఫోర్త్ పాయింట్ మళ్ళీ ఒకసారి చదవండి. రూపీస్ ప్రతి దాంట్లో ఉంది కదా. వెరీ గుడ్. ఏమన్నా ఉంది ఇక్కడ? పెయిడ్. పేమెంట్ అయిపోయింది, చేసేసాం. పేమెంట్స్ అయిపోతే ఏమని చెప్తాం? పేయబుల్ అంటాం. పెయిడ్ అని చెప్పాం కాబట్టి క్యాష్ ఇచ్చేసామని దాని అర్థం. నేమ్ ఉంటేనే నేమ్ లేకపోతే అని కాదమ్మా, మనం ట్రాన్సాక్షన్ పూర్తిగా చూసుకోవాలి. నేమ్ ఉండటం అనేది ఒక ఎగ్జాంపుల్. నేమ్ లేకుండా ఉన్నా సరే అది క్యాష్ అవ్వచ్చు, క్రెడిట్ కూడా అవ్వచ్చు. ఇక్కడ చూడండి అమ్మా, ఎలక్ట్రిసిటీ ఆఫ్ రూపీస్ 15,000 టు టీఎస్ పవర్ కార్పొరేషన్. ఇక్కడ నేమ్ కూడా ఇచ్చారుగా. ఇదేంటమ్మా, క్యాష్ క్రెడిటా? ఎంతమంది క్యాష్ అంటారు, ఎంతమంది క్రెడిట్ అంటారమ్మా? క్యాష్ ఎంతమంది, క్రెడిట్ ఎంతమంది? ఇక్కడ నేమ్ కూడా ఉంది, టీఎస్ పవర్ కార్పొరేషన్ అని. క్రెడిట్ కొంతమంది అన్నారు, క్యాష్ కొంతమంది అన్నారు. ఇక్కడ చూడమ్మా, ఇంతకుముందే చెప్పా కదా, ఇక్కడ ఏమన్నారు? పెయిడ్ అన్నారు. వన్స్ పెయిడ్ అని చెప్పాక స్పెసిఫిక్గా క్యాష్ అని చెప్పవలసిన లేదమ్మా. పెయిడ్ టు ఎవరికి ఇచ్చినా సరే పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయినప్పుడు మనకు ఆ పర్సన్తో సంబంధం లేదు. అర్థమైందా? అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఏంటమ్మా? క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. శాలరీ, ఇది చెప్పండి అమ్మా. శాలరీ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఎందుకని? పెయిడ్ అని చెప్పేశారు. పెయిడ్ అని చెప్పేశారు కాబట్టి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు చెప్పగలుగుతారా మీరు? చూసినా ఏ ట్రాన్సాక్షన్ చూస్తే క్యాషా క్రెడిట్ అని చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారుగా, కన్ఫ్యూజ్ ఏం అవ్వరుగా. సింపుల్ అమ్మా. ఏమీ చెప్పలేదు అని అంటే క్యాష్ ట్రాన్సాక్షన్, నేమ్ ఇచ్చారు అని అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్. నేమ్ ఇచ్చినా సరే స్పెసిఫిక్గా క్యాష్ అని చెప్పారన్నా క్యాష్ ట్రాన్సాక్షన్. అర్థమైందా? పెయిడ్ అన్నా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్. అర్థమైందా? క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఒకసారి ఎగ్జాంపుల్స్ రాసుకోండి అమ్మా. 6 పాయింట్స్ రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి అమ్మా అందరూ.
క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేది ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పర్సన్ రాశారు, అరుణ్ రాశారు, జ్ఞానేశ్వరి రాశారు. ఒక పర్సన్ చెప్తే నేను ఫర్దర్ స్టార్ట్ చేస్తాను. ఏంటమ్మా ఇది నేను రాసింది? జర్నల్ జర్నల్ ఏంటమ్మా? బుక్కా స్టేట్మెంటా? జర్నల్ ఈజ్ ఏ బుక్. జర్నల్లో ఏముంటాయమ్మా? ఎంట్రీస్. ఎంట్రీస్ ఉంటాయి. సో ఈ ఎంట్రీస్ని ఏమంటాం? జర్నల్ ఎంట్రీస్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు మీరు నోట్స్ అక్కడ పెట్టారుగా అకౌంట్స్కి, మీ దగ్గర ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో నోట్ బుక్ ఉంటుందిగా. ప్రతి బుక్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారమ్మా? స్టార్టింగ్లో ఏమి రాసుకుంటారు? అకౌంట్స్ బుక్ అని రాస్తారు, అవునా కాదా? అలాగే బుక్స్లో కూడా దానికి జర్నల్ అని హెడ్డింగ్ పెట్టుకుంటారు, అందుకనే దాన్ని జర్నల్ బుక్ అంటారు. దాంట్లో రాసే ఎంట్రీస్ని జర్నల్ ఎంట్రీస్ అంటారు. అర్థమైందా? మా ఎంట్రీస్ అనేవి ఫర్ సపోజ్ ఇక్కడ ఉందమ్మా, 6th పాయింట్ చూడండి. శాలరీ ఆఫ్ ₹20,000 పెయిడ్ టు స్రవంతి. ఇక్కడ ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి ఒకసారి చెప్పగలరా? ఇందులో ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి? 4 అకౌంట్స్ వచ్చాయమ్మా. పర్సనల్, నార్మల్, క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్, పర్సనల్, నార్మల్, టెక్నికల్ వార్డ్స్ వద్దామా. జనరల్గా నాకు అక్కడ ఉన్న నేమ్స్ చెప్పేసేయండి. ఒకటి శాలరీ అకౌంట్ వచ్చిందా? శాలరీ అనేది ఒక అకౌంట్, పేమెంట్ అయింది కాబట్టి ఇది క్యాష్ వెళ్ళిపోయిందిగా, ఇది ఒక అకౌంట్. ఎవ్రీ ఎంట్రీలో మినిమం 2 అకౌంట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. ఏమవుతాయమ్మా? ఇన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మినిమం 2 అకౌంట్స్ విల్ ఎఫెక్ట్. ఇన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ there are minimum 2 accounts will get affected. Affected means generated or posted or debited, credited. అంటమ్మా, ఈచ్ ట్రాన్సాక్షన్లో మినిమం 2 ఉంటాయి. మినిమం 2 ఉన్నాయంటే మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి? ఎన్నైనా ఉండొచ్చు ఒక ఎంట్రీలో కానీ, ఒక ట్రాన్సాక్షన్ ఆర్ ఇన్ అన్ ఎంట్రీ. ఓకేనా? ఈ పాయింట్ రాసుకోండి ఇంతవరకు. స్టార్టింగ్లో చెప్పానమ్మా నేను, డెబిట్ ఈక్వల్ టు ఏంటమ్మా? స్టార్టింగ్లో LHS ఈక్వల్ టు RHS రాసి డెబిట్ ఈక్వల్ టు అని ఏం చెప్పాను మీకు? కరెక్ట్ సార్, క్రెడిట్ అని చెప్పా. ఈ అకౌంట్స్ ఉంటాయి కదా, మినిమం 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా. ఈ ఎఫెక్ట్స్ అయిన మినిమం 2 అకౌంట్స్ ఏమిటంటే, ఒక అకౌంట్ ఏమో ఏమవుతుందంటే డెబిట్ అవుతుంది, ఇంకో అకౌంట్ ఏమో క్రెడిట్ అవుతుంది. ఈ 2 అకౌంట్స్ మినిమం 2 అకౌంట్స్ ఏదైతుందో మీరు రాసే ట్రాన్సాక్షన్ లేదా రాసే ఎంట్రీ డెఫినెట్గా డెబిట్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ అమౌంట్ అవ్వాలి. అలా అయితేనే మీరు రాసిన ట్రాన్సాక్షన్ ఎంట్రీ అనేది కరెక్ట్ అయినట్టు. డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వలేదు అని అంటే మీ దగ్గర మిస్టేక్స్ ఉన్నట్టు.
మన అకౌంట్స్లో బేసిక్ రూల్ ఏంటంటే అంటే ఎవ్రీ డెబిట్ ఈక్వల్ టు దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్రెడిట్. అర్థమైందా? ఇంతటి రాసుకుంటామా. మినిమం 2 అకౌంట్స్ అన్నాను కదమ్మా. మోర్ దాన్ 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయా అంటే అవుతాయి. ఆ ఎంట్రీని ఏమంటామంటే కాంపౌండ్ ఎంట్రీ అంటాం. దాని గురించి నేను చెప్తాను. మోర్ దాన్ 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి కూడా. రేపు నేను జనరల్ ఎంట్రీ స్టార్ట్ చేస్తాను. రోజు చెప్తానమ్మా జనరల్ ఎంట్రీ స్టార్ట్ చేస్తానని. రేపు మాత్రం స్టార్ట్ చేస్తాను. మీకు బేసిక్స్ అనేవి పూర్తిగా ఇవన్నీ జనరల్ రిలేటెడే. నేను చెప్పే ప్రతి బేసిక్ అనేది మీకు జనరల్ రిలేటెడ్ అని చెప్తున్నా. ఇంతవరకు రాసుకున్నారా? డెబిట్ ఈక్వల్ క్రెడిట్, జర్నల్ బుక్, దాంట్లో ఎంట్రీస్ ఉంటాయి. జనరల్ ఎంట్రీ, ఇన్ ఎవ్రీ ఎంట్రీ there are minimum 2 accounts will get affected. వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నామ్మా. ఒక 5 minutes కంటిన్యూ చేద్దామా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దాంట్లో ఉన్న అకౌంట్స్ని ఐడెంటిఫై చేసుకుని ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకేనా? 5 to 10 minutes అమ్మా. 5 minutes ఓకేనా? ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? ఐడెంటిఫై అకౌంట్స్. ట్రాన్సాక్షన్స్లో ఏమేమి అకౌంట్స్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయటం. ఫస్ట్ సింపుల్ ఎంట్రీ అమ్మా. సింపుల్ ట్రాన్సాక్షన్ రెంట్ పెయిడ్ ఆఫ్ రూపీస్ 10,000. రెంట్ పెయిడ్ ఆఫ్ రూపీస్ 20,000 టు రాకేష్. సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 5,000 to Arun. Next, sold purchase. మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి అమ్మా, కొంచెం అయితే మాట్లాడతారు. పర్చేజ్డ్ ఫర్నిచర్ ఆఫ్ రూపీస్ 20,000. నెక్స్ట్ purchase goods ఆఫ్ రూపీస్ 50,000. నేనేం చెప్పానమ్మా, ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆర్ ఎంట్రీలో మీకు ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి? మినిమం 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ 5 ట్రాన్సాక్షన్లో ఆ 2 అకౌంట్స్ ఏమి ఉన్నాయో ఒకసారి మనం చూసేసి ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ రెంట్ పెయిడ్ అమ్మా. రెంట్ పెయిడ్లో ఏమేమి అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అమ్మా? అకౌంట్స్ అనేవి ఏంటంటే అకౌంట్స్ హెడ్ అనేది అదే అమ్మా. చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే మీకు అకౌంట్స్ అనగానే పర్సనల్ రీల్ కాదమ్మా, అవి గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ కిందకి వస్తాయి. డివిజన్ అది అకౌంట్స్ని ఎలా డివైడ్ చేస్తాం అనేది. అకౌంట్ అనగానే మీరు ఏదైనా తీసుకున్నది అకౌంటే.
రెంట్ అకౌంట్, బెంచెస్ అకౌంట్, సిస్టమ్ అకౌంట్, ల్యాప్టాప్ అకౌంట్, ఏదైనా సరే మీ దగ్గర ఐటమ్స్ ఏమున్నా సరే ఒక్కొక్కటి ఒక్కొక్క అకౌంట్, ఏదైనా అకౌంట్ అవ్వచ్చు, పర్సన్ నేమ్ తోటి అకౌంట్ అవ్వచ్చు. అక్కడ ఏమేమి ఇన్వాల్వ్ అయ్యాయి అనే దాన్ని బేస్ చేసుకుని మనకి అకౌంట్స్ నేమ్స్ వస్తాయి. అర్థమయ్యా? సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని చెప్పండి, రెంట్ అకౌంట్. రెంట్ ఉందా? రెంట్ అనేది ఒక అకౌంట్. ఏమేమి అకౌంట్స్ వచ్చాము ఇక్కడ రాద్దాం. 2 అకౌంట్స్. ఇక్కడ రెంట్ అకౌంట్ ఒకటి ఎఫెక్ట్ అయింది, క్యాష్ పేమెంట్ చేసాం కదా, క్యాష్ అకౌంట్ కూడా ఎఫెక్ట్ అయింది. ఇక్కడ రెంట్ పెయిడ్, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అమ్మా? ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ క్రెడిటా క్యాషా? క్యాష్ ట్రాన్సాక్షన్. సో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి? రెంట్ ఒకటి ఉంది, క్యాష్ ఉంది. ఏమేంటమ్మా? రెంట్ అకౌంట్, క్యాష్ అకౌంట్. 3 సోల్డ్ గూడ్స్ టు అరుణ్, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షనా క్యాష్ ట్రాన్సాక్షనా? చెప్పాలి, ఇంకొక పర్సన్ చెప్పాలి. జ్ఞానేశ్వరి నువ్వు చెప్పమ్మా. థర్డ్ వన్ క్రెడిట్ ట్రాన్సాక్షనా క్యాష్ ట్రాన్సాక్షనా? కనిపించట్లేదమ్మా. ఇదమ్మా. సరే నేను చదువుతాను, చెప్పమ్మా. సోల్డ్ గూడ్స్ ఆఫ్ ₹5,000 టు అరుణ్, ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్? ఏంటమ్మా? క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, అందులో ఏమేమి అకౌంట్స్ ఉన్నాయో చెప్పగలరా? సోల్డ్ అన్నప్పుడు మనకి ఏ అకౌంట్ వస్తుందంటే సేల్స్ అకౌంట్ వస్తుందమ్మా. సోల్డ్ గూడ్స్ కాబట్టి ఏమొస్తుంది? సేల్స్ అకౌంట్ వస్తుంది. సో సేల్స్ అకౌంట్ ఒకటి, అరుణ్ అకౌంట్ ఒకటి. క్రెడిట్ కదా, దీంట్లో సేల్స్ అకౌంట్ ఉంది, అరుణ్ అకౌంట్ ఉంది. క్యాష్ ఎందుకు రాలా? ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి అరుణ్ అకౌంట్ అని ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ వన్ పర్చేజ్డ్ ఫర్నిచర్. చెప్పండి అమ్మా, దీంట్లో ఏమేమి పర్చేజ్ ఫర్నిచర్ చెప్పగలరా? ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి? సరే మీకు సింప్లిఫై చేయడానికి నేనేం చెప్తున్నానంటే ఫర్ క్యాష్ అని చెప్తున్నా. ఇప్పుడు చెప్పగలరా పోనీ? ఒకటైతే క్యాష్ ట్రాన్సాక్షన్ అమ్మా, నేను రాసా కదా క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్యాష్ అకౌంట్ వచ్చింది. ఓకే, ఇంకో అకౌంట్ చెప్పండి. పర్చేజ్డ్ ఫర్నిచర్ అంటే మనం పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేద్దామా? లేదమ్మా, ఫర్నిచర్ అకౌంట్ వస్తుంది. వెరీ గుడ్. మనం ప్రిన్సిపల్ బిజినెస్ కోసం పర్చేజ్ చేసే వాటిని మాత్రమే పర్చేజ్ అకౌంట్లో రాయాలి. చెప్పాను కదా నిన్న, ఫర్నిచర్ మన ప్రిన్సిపల్ బిజినెస్ కాదు. సో అది సపరేట్గా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అది అసెట్ అవుతుందా లైబిలిటీ అవుతుందా అనేది దాని నేచర్ని బట్టి ఉంటుంది. కానీ మనం ఏదైతే ప్రిన్సిపల్ బిజినెస్ కోసం పర్చేజ్ చేస్తామో వాటిని మాత్రమే పర్చేజ్ అకౌంట్కి మీరు పోస్ట్ చేయాలి. ప్రిన్సిపల్ బిజినెస్ వల్ల చేసే సేల్స్, మీరు రెగ్యులర్గా చేసే సేల్ ఆఫ్ గూడ్స్, దాన్ని మాత్రమే సేల్స్ అకౌంట్లో రాయాలి. అది కాకుండా మిగతా ఏం సేల్ చేసినా సరే ఆ పర్టికులర్ అకౌంట్లో రాస్తాం. అర్థమైందా? సో ఇక్కడ ఏ అకౌంట్స్ వచ్చాయి? ఫర్నిచర్ అకౌంట్ వస్తుంది, రెండోది క్యాష్ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, 5th వన్ ఇంకో పర్సన్ చెప్పాలి. అరుణ్ మీరు చెప్తారా? ఫిఫ్త్ వన్ అదేనమ్మా, మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వమ్మా. రాకేష్ సరే, అరుణ్ మన రాకేష్ చెప్పేశాడు. ఏం అకౌంట్లు ఏం చెప్పాను దాకా? నేను ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే పర్చేస్ గూడ్స్ అన్నామంటే అది మనం ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే పర్చేస్, లేదా ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే సేల్ చేస్తే సేల్స్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గూడ్స్ అనే వాడు ఎప్పుడు యూస్ చేస్తామండి అంటే మన ప్రిన్సిపల్ బిజినెస్ సంబంధించిన వాటిని పర్చేజ్ చేసేటప్పుడు, ప్రిన్సిపల్ బిజినెస్కి సంబంధించిన వాటిని సేల్ చేసేటప్పుడు. ఇక్కడ ఏంటమ్మా, పర్చేజ్ చేసిన గూడ్స్ అన్నింటిని కూడా పర్చేజ్ చేసే అకౌంట్కి పంపించాలి. క్యాష్కే కదా పర్చేజ్ చేసింది, సో క్యాష్ అకౌంట్ వస్తుంది. ఇది క్యాష్ ట్రాన్సాక్షనే కదా, కాబట్టి ఏమేమి అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయని అంటే పర్చేజెస్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. అర్థమైందా? ఫస్ట్ది కూడా క్యాష్ ట్రాన్సాక్షన్,
రాసుకోండి అమ్మా, ఈ ఎగ్జాంపుల్ ఒకటి రాసుకోండి. అకౌంట్స్ ఐడెంటిఫై చేయటం, ఫస్ట్ ఆ ట్రాన్సాక్షన్ ఏంటి, క్యాష్ ఆ క్రెడిట్ అని ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత అకౌంట్స్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ దానికి క్యాష్ ట్రాన్సాక్షన్, దీంట్లో ఎఫెక్ట్ అయ్యాయి రెంట్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది కూడా రాకేష్ పేడ్ అన్నారు కదా, సో ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి రెంట్ అకౌంట్ వస్తుంది, ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ రెంట్ అకౌంట్ వస్తుంది, క్యాష్ అకౌంట్ వస్తుంది. థర్డ్ వన్ సోల్డ్ గూడ్స్, ఇదేంటమ్మా అరుణ్కి సేల్ చేసాం, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి సేల్స్ అకౌంట్ వస్తుంది, అరుణ్ అకౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్, క్యాష్ పర్చేజ్ చేసాం కాబట్టి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, సో ఇక్కడ ఏమొస్తుంది, ఇదేంటమ్మా క్యాష్ ట్రాన్సాక్షన్, ఇక్కడ ఏమొస్తుంది ఫర్నిచర్ అకౌంట్ వస్తుంది, క్యాష్ అకౌంట్ వస్తుంది. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ ₹50,000, ఇదేంటి ఏ అకౌంట్ ఏం ట్రాన్సాక్షను, క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి పర్చేజ్ అకౌంట్ వస్తుంది, క్యాష్ అకౌంట్ వస్తుంది. ఇలా రాసుకోండి అమ్మా, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఏం చేస్తాం, అకౌంట్స్ ఐడెంటిఫై చేశాను ఇక్కడ. అర్థమైంది అకౌంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో. ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, అది క్యాషా క్రెడిటా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత అకౌంట్స్, అందులో ఉన్న అకౌంట్స్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే ఆబ్వియస్గా ఒకటి క్యాష్ అకౌంట్ వస్తుంది, రెండోది అది గూడ్సా రెంటా శాలరీనా ఏదైతే అది ఆ అకౌంట్ అనేది అక్కడికి వస్తుంది. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే మీకు పర్సనల్ అకౌంట్స్ వస్తాయి. ఏమొస్తాయి క్రెడిట్ ట్రాన్సాక్షన్లో, పర్సనల్ అకౌంట్స్ వస్తాయి, రాకేష్ అకౌంట్, అరుణ్ అకౌంట్, అలాగే మీకు పర్సనల్ అకౌంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అర్థమైంది ఎంతవరకు? రాసుకోండి అమ్మా, ఇవి 5 పాయింట్స్. అందరూ చాలామంది అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు, ఇంకా ఏమైనా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటే సుబ్రష్ మేడంతో కన్ఫర్మ్ చేసుకోండి అమ్మా. అడ్మిషన్స్ అనేవి డెమో క్లాసెస్ అనేవి ఒక 2 రోజుల్లో స్టాప్ చేస్తారు. సో అందరూ కన్ఫర్మ్ చేసుకుంటే మీకు మన మొబైల్ యాప్ ఉంటుందమ్మా, టార్గెట్ అకాడమీ మొబైల్ యాప్, అందులో మీకు యాక్సెస్ ఇస్తారు, ప్లస్ మీకు బుక్స్ కూడా సెండ్ చేస్తారు. యాక్సెస్తో పాటు బుక్స్ కూడా సెండ్ చేస్తారు. దీనికోసం మీరు ఎవరిని కన్సల్ట్ అవుతారండి, సుబ్బలక్ష్మి మేడం నెంబర్ వచ్చేసి, లేదంటే మీరు ఎవరితో ఆల్రెడీ మాట్లాడుతూ ఉంటే ఆ స్టాఫ్తో కన్సల్ట్ అవ్వండి. మీరు ఎవరితో కన్సల్ట్ అవ్వాలని తెలియకపోతే నేను నెంబర్ రాస్తాను, సుబ్బలక్ష్మి మేడం నెంబర్, తన మేడంకి కన్సల్ట్ అవ్వండి. సుబ్బలక్ష్మి మేడం నెంబర్ వచ్చేసి 6305450878. సార్ మీరు మేడంతో మాట్లాడుకొని చూసుకోండి అమ్మా. మనం అకౌంట్స్ అనేవి జనరల్ స్టార్ట్ చేస్తే సమ్స్ చెప్పడం మొదలు పెడతాం. సమ్స్ చెప్పడం మొదలు పెట్టినప్పుడు మీరు జనరల్ ఎంట్రీస్ చెప్పేటప్పుడు మీ దగ్గర నోట్స్ లేదనుకోండి ఇబ్బంది పడతారు, కొంచెం మెటీరియల్స్ లేకపోతే మీరు సమ్స్ చేయడం అనే దగ్గర వెనకబడతారు. మీరు పేమెంట్ చేసి అడ్మిషన్ ఏదో కన్ఫర్మ్ చేసుకుంటే మేడం తోటి మీకు బుక్స్ సెండ్ చేస్తారు. రాసుకున్నారు అందరూ? సార్ అందరూ రాసుకుంటే మెసేజ్ పెట్టండి ఎస్ఆర్ అని. రాసుకున్నామండి. వెరీ గుడ్. రిమైనింగ్ వాళ్ళు ఈ రోజుకి సమప్ చేద్దామమ్మా. టుమారో మనం జనరల్ ఎంట్రీస్లోకి వెళ్తాం, ఓకేనా?
ఇప్పటిదాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈరోజు ఏం చేసామమ్మా మనం? పర్సనల్ అకౌంట్స్. ఏమేంటి పర్సనల్ అకౌంట్స్? న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్. రెండు ఎగ్జాంపుల్స్ చూసాం. ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేయడం, క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసాం. ట్రాన్సాక్షన్లో ఉన్న అకౌంట్స్ను కూడా ఐడెంటిఫై చేసాం. ఓకేనా? టుమారో జనరల్ ఎంట్రీ స్టార్ట్ చేద్దాం. ఓకేనమ్మా? ఫర్ టుడే ఎవ్రీవన్ గుడ్ నైట్. బాయ్ చెప్పండి అమ్మా. వెరీ గుడ్ అమ్మా, బాయ్. వెరీ గుడ్. విత్ స్మైల్ చెప్పాలి బాయ్ అనేది. గుడ్ నైట్ అమ్మా. ఎవ్రీవన్ గుడ్ నైట్, బాయ్. గుడ్ నైట్, గుడ్ నైట్, బాయ్ అమ్మా. ఓకే, నేను ఎండ్ చేస్తున్నామ్మా మీటింగ్. Recording stop.